గుడ్ ఈవినింగ్. ఇప్పుడు నేను మొన్న 9 ఎంట్రీస్ ఇచ్చాను, జనరల్ ఎంట్రీస్ రాసి వాటి ఎఫెక్ట్ వర్కింగ్ క్యాపిటల్ మీద ఏ విధంగా పడుతుంది అని మిమ్మల్ని హోంవర్క్ చేసుకొని రమ్మన్నాను. ఏం చేసుకొచ్చారో మీరేం అప్లోడ్ చేయండి మీకు వాట్సాప్ గ్రూపుల్లో, కానీ వాటి గురించి మళ్ళీ మనం డిస్కస్ చేస్తాను నేను ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి, క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్. అంటే ఇక్కడ ఏం అకౌంట్స్ మనకు ఎఫెక్ట్ అయ్యాయి? క్యాష్ అకౌంట్ ఒకటి ఎఫెక్ట్ అయింది, సన్రీ డెటార్స్ అకౌంట్ ఎఫెక్ట్ అయ్యింది. ఇప్పుడు క్యాష్ అకౌంట్ ఏంటి? మనకు కరెంట్ అసెట్. సన్రీ డెటార్స్ ఏంటి? ఇది కూడా కరెంట్ అసెట్. అంటే ఇప్పుడు రెండు కరెంట్ అసెట్స్ అవ్వడం వల్ల ఇది వర్కింగ్ క్యాపిటల్లో ఏం చేంజెస్ వస్తాయి? ఫస్ట్ జనరల్ ఎంట్రీ రాద్దాం. దీనికి జనరల్ ఎంట్రీ ఏముంటుంది? మనకు క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్ ఉన్నప్పుడు క్యాష్ ఈజ్ ఏ రియల్ అకౌంట్ అండ్ డెటార్స్ నుంచి వచ్చేది పర్సనల్ అకౌంట్. అయితే ఇక్కడ క్యాష్ మనకు రిసీవ్ అయింది కాబట్టి మనకు జనరల్ ఎంట్రీ చూసుకుంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, లోపలికి వచ్చేదంతా డెబిట్, రియల్ అకౌంట్లో బయటికి వెళ్ళేదంతా క్రెడిట్. ఇక్కడ డెటార్స్ ఏంటి? పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్లో ఏమవుతుంది? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే, ఇక్కడ బెనిఫిట్ ఎవరికి వచ్చింది? మనకి బెనిఫిట్ వచ్చింది, ఆయన గివర్ కాబట్టి ఆయన క్రెడిట్ చేయాలి. ఇప్పుడు మనం చూడండి సింపుల్గా, క్యాష్ అకౌంట్ డేటా టు సన్రీ డెటార్స్, ఇది జనరల్ ఎంట్రీ. నరేషన్ ఇస్తాం. ఇక్కడ ఏమి ఇస్తాం? బీయింగ్ క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్ అని ఇస్తాం. ఎన్ని రూపీస్కి? సమ్ రూపీస్. ఇక్కడ రూపీస్ గురించి డిస్కస్ చేయలేదు. అయితే ఇక్కడ రెండు కరెంట్ అకౌంట్స్ అవ్వడం వల్ల ఇది కరెంట్ అకౌంటే, ఇది కరెంట్ అకౌంటే అవ్వడం వల్ల వర్కింగ్ క్యాపిటల్లో నో చేంజ్. ఓకే, అదే విధంగా చూసుకోండి. ఓకే, సెకండ్ రాస్తాను. సెకండ్ రాసేటప్పుడే మీరు చూసుకోండి. సెకండ్ రాస్తున్నాను, ఫస్ట్ రాసేసుకోండి. అగైన్ యూ కెన్ విజిట్ బిల్స్ రిసీవబుల్ రిసీవ్డ్. బిల్స్ రిసీవబుల్ రిసీవ్డ్ అన్నాను. ఇక్కడ బిల్స్ రిసీవబుల్ ఏమవుతాయి? ఇది ఒక అకౌంట్. రిసీవ్డ్ అంటే ఏమొచ్చింది? ఇక్కడ మనకు క్యాష్ వచ్చింది. రిసీవ్డ్ అంటే సింపుల్గా క్యాష్ వస్తుంది. క్యాష్ అది ఒక అకౌంట్. క్యాష్ అనేది కరెంట్ అకౌంట్, అలాగే బిల్స్ రిసీవ్డ్ కూడా కరెంట్ అకౌంటే. అంటే ఈ రెండు కూడా కరెంట్ అకౌంటే కాబట్టి మనకి వర్కింగ్ క్యాపిటల్లో నో చేంజ్. దీని జనరల్ ఎంట్రీ ఏం రాస్తాము? ఏమొచ్చింది? మనకి క్యాష్ వచ్చింది. క్యాష్ ఈజ్ ఏ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ వాట్ కమ్స్ ఇన్ ఈస్ టు బి డెబిటెడ్. సో క్యాష్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్. ఓకే, తర్వాత వచ్చేసి సో క్యాష్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఇది జనరల్ ఎంట్రీ. ఇందులో మనకి క్యాష్ కరెంట్ అకౌంటే, బిల్స్ రిసీవబుల్ కరెంట్ అకౌంటే కాబట్టి రెండు కరెంట్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి నో చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఓకే, చూడండి ఫస్ట్ చూపేస్తాను. Then next one, cash paid to creditors. అంటే మనం ఏం చేసాం? ఇప్పుడు క్యాష్ని మనకు బకాయిలో ఉన్నటువంటి అప్పు ఎవరైతే మనకి ఇచ్చారో ట్రేడ్ క్రెడిటర్స్ వీళ్ళు
మనం ఎవరిదైతే సరుకులు తెచ్చుకొని మనం డబ్బులు పే చేయలేదు ఇంతకు ముందు వాళ్ళకి ఇప్పుడు పే చేస్తాం, డబ్బులు పే చేస్తాం. ఇప్పుడు క్యాష్ అనేది ఏంటి ఇక్కడ? కరెంట్ అకౌంట్. క్రెడిటర్స్ ఏంటి? పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంటే కానీ ఇది కూడా కరెంట్ అకౌంటే. అంటే క్యాష్ అనేది కరెంట్ అసెట్, ఇదేమో కరెంట్ లయబిలిటీ. రెండు కూడా కరెంట్ అకౌంట్ సంబంధించినవే కాబట్టి ఇవి నో చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. దీనికి జనరల్ ఎంట్రీ ఏం రాస్తాము? ఏమొచ్చింది? క్యాష్ పోయింది మన దగ్గరికి. క్యాష్ ఇస్ ద రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ కి మనకి డెబిట్ క్రెడిట్ రూల్స్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇక్కడ మనకి ఏం బయటికి వెళ్ళిపోయింది? క్యాష్ బయటికి వెళ్ళిపోయింది. కాబట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి, క్రెడిటర్స్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంటే sundry creditors account data to cash account. ఈ రెండు కూడా కరెంట్ అకౌంట్సే కాబట్టి వర్కింగ్ క్యాపిటల్లో నో చేంజ్. ఓకే, క్లియర్? ఇప్పుడు ఇది చూడండి, 4వ ఎంట్రీ చూద్దాం. issue of shares for cash. అంటే ఇక్కడ చూడండి, షేర్స్ మనం ఇష్యూ చేసాము, క్యాష్ కోసం ఇష్యూ చేసాము. అంటే బిజినెస్ లో మనం ఏమి ఇష్యూ చేసాము? షేర్స్. ఒక అకౌంట్ అది. ఇష్యూ ఆఫ్ షేర్స్ అనేది ఒక అకౌంట్, అలాగే క్యాష్ అనేది ఒక అకౌంట్. అంటే రెండు ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ షేర్స్ ఎఫెక్ట్ అవుతుంది, క్యాష్ ఎఫెక్ట్ అవుతుంది. దీంట్లో మనకు వచ్చేది ఏంది లోపలికి? క్యాష్. అంటే కరెంట్ అసెట్ మనకి లోపల వస్తుంది. అంటే క్యాష్ కరెంట్ అసెట్ కదా, క్యాష్ ఎప్పుడు మనకి కరెంట్ అసెట్ కాబట్టి కరెంట్ లో ఇది కరెంట్ అకౌంట్ కిందకి వస్తుంది. ఇది కరెంట్ అసెట్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఇష్యూ ఆఫ్ షేర్స్ ఉంది. ఇష్యూ ఆఫ్ షేర్స్ అంటే ఏంటి? ఇక్కడ షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ ని మనము తీసుకొచ్చాము, ఇచ్చి షేర్ క్యాపిటల్ ని క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేయాలి అంటే ఇష్యూ ఆఫ్ షేర్స్ ఏంటి? ఇక్కడ మనకి ఇది లయబిలిటీ, అప్పు. ఎటువంటి అప్పు ఇది? లాంగ్ టర్మ్ లయబిలిటీ, దీర్ఘకాలిక రుణం. దీర్ఘకాలిక రుణంలో కరెంట్ ఎలా అవుతుంది? కరెంట్ అంటే ఒక సంవత్సరం లోపల ఉన్న ఆబ్లిగేషన్. కరెక్ట్, ఒక సంవత్సరం లోపల మనం చేయవలసిన, కట్టవలసినటువంటిది. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ కాబట్టి కరెంట్ అకౌంట్కి సంబంధించింది కాబట్టి ఇది నాన్ కరెంట్ అకౌంట్ అవుతుంది, ఇది కరెంట్ అకౌంట్ అవుతుంది. దీనివల్ల మనకి వర్కింగ్ క్యాపిటల్లో చేంజ్ వస్తుందా అంటే డెఫినెట్ గా చేంజ్ వస్తుంది. చేంజ్ అక్కర్స్. అక్కర్స్ అంటే జరుగుతుంది, చేంజ్ అక్కర్స్. దీనివల్ల ఏమవుతుంది మనకి? దీని ఎఫెక్ట్ చూద్దాం ఏమవుతుందో. వర్కింగ్ క్యాపిటల్లో WC is equals to current assets minus current liabilities. ఇప్పుడు క్యాష్ మనకు రావడం వల్ల కరెంట్ అసెట్ ఏమైంది? పెరిగింది. కరెంట్ లయబిలిటీ మీద నో ఎఫెక్ట్. కానీ ఎప్పుడైతే అసెట్ పెరిగి కరెంట్ లయబిలిటీ మీద నో ఎఫెక్ట్ ఉందో వర్కింగ్ క్యాపిటల్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ చేంజ్ అవుతుంది, పాజిటివ్ గా చేంజ్ అవుతుంది అని అర్థం. అంటే బెటర్మెంట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 5 రూట్ రాస్తాం. కన్వర్షన్ ఆఫ్ డెబిట్ ఇంటూ షేర్స్. చూడండి ఇక్కడ కన్వర్షన్ ఆఫ్ డెబెంచర్స్ ఇంటూ షేర్స్. కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఇంటూ షేర్స్. షేర్స్ ఏం చేసాము? డిబెంచర్స్ ఏం చేసాము? షేర్స్ లోకి మార్చాము.
అంటే అర్థమైంది, డిబెంచర్స్ అనేది ఏంది, ఒక రకమైన అప్పు. డిబెంచర్స్ కి ఖచ్చితంగా మనం డబ్బులు చెల్లించాలి, దానికి కూపన్ రేట్ ఉంటుంది అని చెప్పాను, దానికి ఇంట్రెస్ట్ చెల్లిస్తూ రావాలి. అంటే ఇది ఒక దీర్ఘకాలికమైన రుణం. దీర్ఘకాలికమైన రుణం కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లయబిలిటీ. దీనికి బదులుగా మనం ఏం ఇష్యూ చేసాము, షేర్స్ ఇష్యూ చేసాము. షేర్స్ ఏంటి ఇక్కడ, షేర్స్ కూడా రుణం కాదు. షేర్స్ అంటే ఇది రుణం కాదు, దీన్ని దానిలో కన్వర్ట్ చేయడం అంటే షేర్స్ అనేది ఓనర్షిప్ ను మనం కొంచెం ట్రాన్స్ఫర్ చేసాం. ఓనర్షిప్ ను ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి ఇది కూడా కంపెనీకి క్యాపిటల్, కాబట్టి క్యాపిటల్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ లయబిలిటీ. కాబట్టి ఇది క్యాపిటల్ లాగా, షేర్స్ క్యాపిటల్ లాగా ట్రీట్ చేసి దీన్ని లాంగ్ టర్మ్ లయబిలిటీ అవుతుంది. దీర్ఘకాలికంగా మనం కట్టవలసింది వస్తుంది. ఇప్పుడు రెండు కూడా లాంగ్ టర్మే, రెండు కరెంట్ అకౌంట్, రెండు కూడా లాంగ్ టర్మే, రెండు కూడా నాన్ కరెంట్ అకౌంట్లే. ఓకే, ఈ రెండు కూడా నాన్ కరెంట్ అకౌంట్లే కాబట్టి వర్కింగ్ క్యాపిటల్లో నో చేంజ్. ఓకే, చూడండి ఇప్పుడు కింద దొరుకుతాను. ఆరవది ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ అన్నాను. ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశాను నేను దీన్ని, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అంటే ఇట్లా ఇస్తే అర్థం ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకొని అందులో నుంచి అమౌంట్ని, ప్రాఫిట్ని తీసి జనరల్ రిజర్వ్కి తరలిస్తాం. అయితే ప్రాఫిట్ అండ్ లాస్లో ఇప్పుడు మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం జనరల్ రిజర్వ్ తరలించినప్పుడు మనది ఏం డెబిట్ చేయాలి, ఏమి మనము క్రెడిట్ చేయాలి. ఫస్ట్ జనరల్ ఎంట్రీ పక్కన పెట్టండి. ఇప్పుడు ఏమి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనం ఇక్కడ, ప్రాఫిట్ అండ్ లాస్ లో ఉన్న దాన్ని తీసుకెళ్లి జనరల్ రిజర్వ్ లో వేసినప్పుడు జనరల్ ఎంట్రీ ఏమవుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని డెబిట్ చేస్తాం. ఎందుకంటే ఇది ఎక్స్పెన్స్ లాగా ట్రీట్ చేస్తాం. దాన్ని డెబిట్ చేసి టు జనరల్ రిజర్వ్ కి తీసుకెళ్తాం. అయితే ఇక్కడ ఈ రెండు అకౌంట్స్ ఏమవుతాయి, జనరల్ రిజర్వ్ అనేది లాంగ్ టర్మ్ అసెట్, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అందులో తీసుకున్నాం కాబట్టి అది కూడా లాంగ్ టర్మ్ గా ట్రీట్ చేసి డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అని తీసుకొని చేశాం కాబట్టి ఇది కూడా లాంగ్ టర్మ్ అవుతుంది. కాబట్టి రెండు లాంగ్ టర్మ్ అయిపోయాయి, కాబట్టి రెండు నాన్ కరెంట్ అకౌంట్స్ అయిపోయాయి. కాబట్టి నో చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నో చేంజ్. ఓకే, పై చూపేస్తాం. ఇప్పుడు చూడండి 7th వన్, రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్. అంటే డిబెంచర్స్ ని మనము వదిలించుకున్నాం. ఇంతకుముందు డిబెంచర్స్ తీసుకున్నాం, ఇప్పుడు డిబెంచర్స్ ని ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాం. డిబెంచర్స్ ఇష్యూ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్లు తీసేసుకుని డబ్బులు ఇచ్చేసాం. ఫస్ట్ ఏం చేసాం మనము, ఫస్ట్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్. ఇప్పుడు ఈ రిడమ్షన్ బదులు ఇష్యూ అన్నాను అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాము, ఎప్పుడైతే మనం డిబెంచర్ ఇష్యూ చేస్తామో మనకు క్యాష్ ఇస్తాడు వాడు, మనకు వాడికి నోట్ ఇస్తాము, డిబెంచర్ నోట్ ఇస్తాము. ఇప్పుడు అప్పుడు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, జనరల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డేటా టు డిబెంచర్ హోల్డర్స్ ఇస్తాం. డిబెంచర్ హోల్డర్స్ అకౌంట్ అంటే క్యాష్ వచ్చింది, డిబెంచర్స్ పోయింది. అప్పుడు ఇష్యూ చేసినప్పుడు ఇప్పుడు ఏం రాస్తాము, ఇప్పుడు ఇష్యూ చేయట్లేదు, మళ్ళీ రివర్స్ రాస్తాము.
డిబెంచర్ జనరల్ ఎంట్రీ ఏమొస్తుంది దీనికి? డిబెంచర్ హోల్డర్స్ అకౌంట్ డేటా టు ఏం చేసాము? రిడెంప్షన్ చేస్తే ఏం చేయాలి? డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి క్యాష్ పోతుంది, టు క్యాష్ అకౌంట్. ఇప్పుడు చూడండి, క్యాష్ అకౌంట్ ఏమో కరెంట్ అసెట్, అంటే ఇది కరెంట్ అకౌంట్. ఓకే, డిబెంచర్ హోల్డర్స్ ఏమయ్యారు? వాళ్ళు ఏమయ్యారు? డిబెంచర్ హోల్డర్స్ ఆర్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ వాళ్ళు. అంటే ఒకటి నాన్ కరెంట్ అకౌంట్, ఒకటి కరెంట్ అకౌంట్. కాబట్టి చేంజ్ అక్కర్స్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, అంటే వర్కింగ్ క్యాపిటల్లో చేంజ్ వస్తుంది. ఇది నాన్ కరెంట్ అకౌంట్ అవుతుంది, లాంగ్ టర్మ్ లయబిలిటీ. ఇది కరెంట్ అకౌంట్ అవుతుంది, కరెంట్ అసెట్. కాబట్టి ఖచ్చితంగా ఇది వర్కింగ్ క్యాపిటల్లో చేంజెస్ వస్తాయి, అంటే క్యాష్ తగ్గిపోతుంది. వర్కింగ్ క్యాపిటల్లో చేంజ్ వస్తే ఏమవుతుంది? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. అంటే ఇప్పుడు కరెంట్ అసెట్స్ ఏమైంది? క్యాష్ మన దగ్గర నుంచి పోయింది, కాబట్టి కరెంట్ అసెట్స్ తగ్గిపోతుంది. కరెంట్ లయబిలిటీస్ లో ఏ మార్పు ఉండదు, న్యూట్రల్ గా ఉంటుంది. కాకపోతే ఇది తగ్గిపోవడం వల్ల మనకి వర్కింగ్ క్యాపిటల్ తగ్గిపోతుంది, అంటే నెగటివ్ ఛార్జ్ వస్తుంది. నెగటివ్ గా చూపించుకోవాలి. ఎయిత్ చూడండి, సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ల్యాండ్, బిల్డింగ్, ఏ ప్లాంట్ ఏదైనా ఉండొచ్చు, దాన్ని మనం అమ్ముకున్నాం. దేనికి అమ్మాము? ఆన్ క్రెడిట్ అన్నాను, అంటే క్యాష్ కాదు. ఇక్కడ ఏంటి? క్యాష్ కాదు, క్రెడిట్లో అమ్మాను. ఓకే, అప్పు మీద అమ్మాను. అప్పు మీద అమ్మితే ఏమవుతుంది? ఇక్కడ మనకి ఇది పర్సనల్ అకౌంట్ అవుతుంది. సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ రియల్ అకౌంట్ అవుతుంది. ఫస్ట్ థింగ్, ఫిక్స్డ్ అసెట్స్ అనేది ఏంటి? లాంగ్ టర్మ్ అసెట్, దీర్ఘకాలిక ఆస్తి. ఇక్కడ పర్సనల్ అకౌంట్ అవుతుంది. ఫస్ట్ థింగ్, జనరల్ ఎంట్రీ ఏం రాస్తాము? ఆన్ క్రెడిట్ అన్నాను కాబట్టి క్రెడిటార్ అకౌంట్ డేటా టు ఏది వెళ్ళిపోతుంది? మన దగ్గర నుంచి ఫిక్స్డ్ అసెట్ వెళ్ళిపోతుంది, ఫిక్స్డ్ అకౌంట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ ఏంటి? ఇక్కడ లాంగ్ టర్మ్ అసెట్ కాబట్టి ఇది నాన్ కరెంట్ అకౌంట్. ఇదేమవుతుంది? ఇదేమవుతుంది? ఈ డబ్బులు ఇంకా చెల్లించలేదు, చెల్లిస్తాడు క్రెడిటార్ కాబట్టి. ఇది షార్ట్ టర్మ్ అవుతుంది. షార్ట్ టర్మ్ లో మనకు వస్తుంది డబ్బు కాబట్టి ఇది లాంగ్ టర్మ్ అసెట్ అమ్మాము. ఇక్కడ మనకి ఏమొస్తుంది? క్యాష్ వస్తుంది, నియర్ ఫ్యూచర్ లో వస్తుంది. కాబట్టి ఇది కరెంట్ అకౌంట్ అవుతుంది. అంటే ఇదేమో కరెంట్ అకౌంట్ అవుతుంది, ఇది నాన్ కరెంట్ అకౌంట్ అవుతుంది. రెండు వేరే ఉన్నాయి కాబట్టి, కరెంట్ అకౌంట్ నాన్ కరెంట్ అకౌంట్ ఉంది కాబట్టి చేంజ్ అక్కర్స్. దీనివల్ల మనకు వచ్చేది ఏంటి? వర్కింగ్ క్యాపిటల్లో తేడా ఏమొస్తుంది? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. కాబట్టి ఇప్పుడు కరెంట్ లయబిలిటీ ఇక్కడ ఏమీ లేదు, సున్నా. కాబట్టి కరెంట్ అసెట్ ఏమైంది? పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కరెంట్ అసెట్ పెరుగుతుంది కాబట్టి వర్కింగ్ క్యాపిటల్లో పాజిటివ్ మార్పు వస్తుంది, పాజిటివ్ మార్పు వస్తుంది. ఓకే, దీనికి జనరల్ ఎంట్రీ ఏం రాస్తాము? జనరల్ ఎంట్రీ ఏం రాస్తాము? సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. మన దగ్గర నుంచి పోయేది ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్ అంటే రియల్ అసెట్. అది రియల్ అసెట్ వెళ్ళిపోతుంది, క్యాష్ రావాలి ఇంకా. కాబట్టి క్యాష్ లేదు కాబట్టి క్రెడిట్ మీద అమ్మాం కాబట్టి క్రెడిటార్ అకౌంట్ డేటా టు ఫిక్స్డ్ అకౌంట్ వస్తుంది. నెక్స్ట్ వన్, సారీ,
క్రెడిటర్ కాదు, ఇది డెటార్ సార్, డెటార్ రాస్తుంది ఇక్కడ, డెటార్స్ అకౌంట్ డేటా టు ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, క్రెడిటార్స్ అంటే మన మీద పోవాలి, డెటార్స్ అంటే మనకు రావాలి. ఓకే ఫైన్. 8th వన్ చూడండి. Ninth one, raising of long-term loans. రేజింగ్ ఆఫ్ దీర్ఘకాలిక రుణాన్ని తీసుకున్నాము అని అర్థం, రేజ్ చేసాం. రేజింగ్ ఆఫ్ లాంగ్ టర్మ్ లోన్. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా లోన్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది? క్యాష్. లోన్ ఏమవుతుంది? లోన్ లాంగ్ టర్మ్ తీసుకున్నాం, ఏదో ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం, ఇంకా కట్టలేదు కాబట్టి అదొక పర్సనల్ అకౌంట్ అవుతుంది, అదొక రియల్ అకౌంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి మనం జనరల్ ఎంట్రీ ఏం రాస్తాము? లోపలికి ఏమొస్తుంది? లోన్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది? ఇమీడియట్గా క్యాష్ వస్తుంది. క్యాష్ అకౌంట్ డేటా టు ఎవరిని తీసుకుంటాము? క్రెడిటర్స్. మనకి ఇస్తున్నాడు డబ్బు అంటే క్రెడిటార్ అవుతాడు. సో క్రెడిటర్స్ అకౌంట్. సో ఫైనాన్స్ బ్యాంక్ ఉందనుకోండి, టు బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం. ఓకే, ఏదైనా ఇంకేదైనా ముత్తూట్ ఫైనాన్స్ టు ముత్తూట్ ఫైనాన్స్ అకౌంట్ అని రాస్తాం. ఇప్పుడు క్యాష్ అనేది ఏంటి? కరెంట్ అసెట్, అంటే కరెంట్ అకౌంట్ ఇది. ఇదేంటి? క్రెడిటర్స్. లాంగ్ టర్మ్ లోన్స్ లో మనం ఎమ్మడే తీర్చాం కదా లోను, లాంగ్ టర్మ్ లో తీస్తాం కాబట్టి, ఈ సంవత్సరంలో తీర్చాం కాబట్టి ఇది లాంగ్ టర్మ్ కాబట్టి నాన్ కరెంట్ లయబిలిటీ. నాన్ కరెంట్ లయబిలిటీ అంటే ఇది ఒక అప్పు, దీర్ఘకాలిక రుణము కాబట్టి నాన్ కరెంట్ లయబిలిటీ. ఇదేమో కరెంట్ అసెట్ అవుతుంది. అప్పుడు దీనివల్ల మన వర్కింగ్ క్యాపిటల్ చేంజ్ వస్తుందా అంటే డెఫినెట్గా చేంజ్ అక్కర్స్. ఎందుకు అక్కర్స్ అవుతుంది? ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ ఇస్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అయినప్పుడు ఇక్కడ కరెంట్ లయబిలిటీ ఏం పెరగట్లేదు, మనది నాన్ కరెంట్ లయబిలిటీ పెరుగుతుంది. కాబట్టి కరెంట్ లయబిలిటీ సున్నానే, కానీ మనకు కరెంట్ అసెట్ మాత్రం డబ్బు ఇమీడియట్ గా చేతికి వస్తుంది కాబట్టి కరెంట్ అసెట్ పెరుగుతుంది. ఇది దీని ఎఫెక్ట్ ఏముంటుంది? WC అంటే వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతూ వస్తుంది కాబట్టి పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, సోర్స్ ఆఫ్ ఫండ్ అన్నమాట. సోర్స్ ఆఫ్ ఫండ్ పాజిటివ్ వస్తే సోర్స్ ఆఫ్ ఫండ్, నెగటివ్ వస్తే అప్లికేషన్ ఆఫ్ ఫండ్. ఓకే రైట్. ఇంకొన్ని చూద్దాం. పదవది ఏదైనా ఒక ఎంట్రీ తీసి చెప్తాను. పర్చేజ్ ఆఫ్ లాంగ్ టర్మ్, పర్చేజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడి పెట్టాం. ఎప్పుడు పెట్టాం? దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనము దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టినప్పుడు మనకి ఏమేమి అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయి? ఫస్ట్ క్యాష్ అకౌంట్ మన దగ్గర ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే కొనుగోలు చేస్తామో దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ని, ప్రస్తుతం మన దగ్గర క్యాష్ తగ్గిపోతుంది. క్యాష్ మనం ఇచ్చి కొంటాము. ఆ తర్వాత ఇంకేమవుతుంది? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, దీర్ఘకాలిక పెట్టుబడి అకౌంట్ ఏదైతే దాంట్లో ఉంటుందో దాంట్లో మనము పెట్టుబడి పెడతాం కాబట్టి ఆ అకౌంట్ కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది. అంటే క్యాష్ అకౌంట్ వచ్చేసి కరెంట్ అసెట్ అవుతుంది, ఇది కరెంట్ అసెట్ అవుతుంది, ఇది కరెంట్ అకౌంట్ అవుతుంది. ఇదేమవుతుంది? నాన్ కరెంట్ అకౌంట్ అవుతుంది. ఇది లాంగ్ టర్మ్ అసెట్ కూడా అవుతుంది, కానీ షార్ట్ టర్మ్ అసెట్ కాదు, లాంగ్ టర్మ్ అసెట్ అవుతుంది.
అంటే ఫ్యూచర్లో మనకు ఈ ఆస్తి అనేది ఎప్పుడైతే రిడమ్షన్ చేస్తామో, ఎప్పుడైతే టర్మ్ అయిపోతుందో, మన పెట్టుబడి మనం మళ్ళీ వెంటనే తీసుకుంటామో మనకి అప్పుడు అది ఆస్తి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక కరెంట్ అకౌంట్, ఇక్కడ నాన్ కరెంట్ అకౌంట్ ఎఫెక్ట్ అయింది కాబట్టి మనకు వర్కింగ్ క్యాపిటల్లో చేంజ్ అనేది కనబడుతుంది. ఓకే, చేంజ్ కనబడ్డప్పుడు ఇది పాజిటివ్ చేంజా నెట్ చేంజా చూద్దాం. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ అనేది మనం ఏమన్నాము, కరెంట్ అకౌంట్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అన్నాం. ఇప్పుడు చూడండి, వర్కింగ్ క్యాపిటల్లో కరెంట్ అసెట్ ఏంది, క్యాష్. ఇక్కడ మనకి ఈ క్యాష్ మన దగ్గర ఉంచిందా పోయిందా, పోయింది. పోయినప్పుడు కరెంట్ అసెట్స్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది, చినిగిపోతుంది, తగ్గుతుంది. కరెంట్ లయబిలిటీ ఏమైనా ఉందా ఇందులో ఇన్వాల్వ్ కాలేదో 0 అవుతుంది, ఏమీ లేదు. కాబట్టి మనకి ఇది తగ్గడం వల్ల వర్కింగ్ క్యాపిటల్ ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది వర్కింగ్ క్యాపిటల్ మీద. అంటే మనము అప్లికేషన్ ఆఫ్ ఫండ్ చేసామన్నమాట. మనము మన దగ్గర ఉన్న దాన్ని, మన ఫండ్ను వేరే దానికి ఉపయోగించాం, అప్లికేషన్ చేసాం. ఆ విధంగా మనం జడ్జ్ చేసుకోవాలి ఫైనల్ షెడ్యూల్లో. ఓకే, నెక్స్ట్ వన్. Goods purchased for on credit. ఏమన్నాను, గూడ్స్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ అంటే వస్తువులను, సరుకుని అప్పు మీద కొన్నాను. ఓకే, దీనికి మనం జనరల్ ఎంట్రీ ఏం రాస్తాము, మనకు వచ్చేది ఏంటి, గూడ్స్ అంటే పర్చేజెస్ అకౌంట్. పర్చేజెస్ అకౌంట్ డేటా టు ఏం చేసాము, ఎవరి దగ్గర కొన్నాము, ట్రేడ్ మీద కొన్నాము. కాబట్టి ట్రేడ్ క్రెడిటార్ ఎవరు ఉంటే వాళ్ళు, ట్రేడ్ క్రెడిటార్ని మనము క్రెడిట్ చేస్తాం. పర్చేజెస్ అకౌంట్ని మనం డెబిట్ చేస్తాము. ట్రేడ్ క్రెడిటార్ ఎవరు ఉంటే వాళ్ళ పేరు మీద మనం అకౌంట్ను క్రియేట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇది ఏ రకమైన ట్రాన్సాక్షన్, గూడ్స్ అనేది ఏంటి, క్రెడిట్ అనేది పర్సనల్ అకౌంట్. ఇప్పుడు దీంట్లో మనము ప్రస్తుతం క్యాష్ కట్టాలా కట్టకూడదా, ఖచ్చితంగా ఈ సంవత్సరంలో గూడ్స్ అంటే ఏంటి, మనకి కరెంట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడైనా. కాబట్టి గూడ్స్ పర్చేస్ చేసాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్సే, కరెంట్ అకౌంటే ఇది. అలాగే పర్చేజెస్ గూడ్స్ కొన్నాం కాబట్టి అది కూడా కరెంట్ అకౌంటే. ఈ రెండు కూడా కరెంట్ అకౌంట్ అవ్వడం వల్ల మనకి వర్కింగ్ క్యాపిటల్లో నో చేంజ్. ఓకే, నో చేంజ్. ఒక కరెంట్ అసెట్ పోయి మరో కరెంట్ అసెట్ వస్తుంది అంతే. గూడ్స్ ఉండే బదులు మనకి ఏమొస్తుంది, గూడ్స్ పర్చేజ్ చేసాము, క్రెడిట్ డబ్బులు ఇవ్వాలి. గూడ్స్ ఉన్నా ఒకటే, డబ్బులు ఉన్నా ఒకటే. ఓకే, అండర్స్టూడ్. డబ్బులు వెళ్ళిపోతాయి, గూడ్స్ మాత్రం మిగులుతాయి. గూడ్స్ అవ్వకుండా మనకి డబ్బులు వస్తాయి కదా అదే సంవత్సరంలో. కాబట్టి రెండు కరెంట్ అసెట్సే కాబట్టి ఏం చేంజ్ ఉండదు. రైట్. రైటింగ్ ఆఫ్ ఫిక్టీషియస్ అసెట్స్. ఫిక్టీషియస్ అంటే ఏంటి, కల్పితమైన ఆస్తులు. అంటే నిజంగా ఉండవు అవి, వాటిని మనము కల్పితమైన ఆస్తులాగా చూపిస్తాం. అది ఏంటి,
రైటింగ్ ఆఫ్ ఫిక్టీషియస్ అసెట్స్. ఫిక్టీషియస్ అసెట్స్లో ఏమొస్తుంది? గుడ్ విల్. నిజంగా గుడ్ విల్ అనేది పేరు ఉంటుంది, ఓ అరే ఈ కంపెనీకి మంచి పేరు ఉందని, కానీ దాని నిజమైన విలువ ఉంటుందా? దాని నిజమైన విలువ అంటూ ఏమి ఉండదు, కానీ ఒక విలువ మనం అమ్ముకోవచ్చు దాన్ని. అది మార్కెట్ డిమాండ్ని బట్టి ఉంటుంది, ఆ కంపెనీ ఉన్న డిమాండ్ని బట్టి ఉంటుంది, కానీ నిజంగా దానికి ఒక విలువ అనేది ఉండదు, కల్పితంగా మనం సృష్టిస్తాం దానికి. దీనికి మనము రైటింగ్ ఆఫ్ అంటే ఏంటి? ఇక్కడ మనము మనకున్న అసెట్ని మానిటైజ్ చేస్తాం. ఇక్కడ మానిటైజ్ చేయడం అంటే డబ్బు రూపేణా చూపించి దాన్ని మనమే కొనుగోలు చేసేసుకుంటాం. రైటింగ్ ఆఫ్ అనేది దేని చేస్తాము? ప్రాఫిట్ అండ్ లాస్లో నుంచి వచ్చిన డబ్బుని మనం ఖర్చు కింద చూపించి, మనం ఎప్పుడైనా ఏదో ఒక కంపెనీలో మనం కంపెనీ కొన్నప్పుడు గుడ్ విల్ వాడు ఛార్జ్ చేస్తుంటాడు. మాకు ఈ యంత్ర సామాగ్రి ఉంది, ఈ ల్యాండ్ ఉంది, ఈ బిల్డింగ్ ఉంది, ఈ వాహనం ఉంది, దీంతో పాటు మాకు గుడ్ విల్ కూడా ఉందని అమ్ముంటాడు. మనకి అమ్మింది మనం కొనుక్కున్నప్పుడు మనం గుడ్ విల్ని కొనుక్కుని ఉంటాం. ఆ కొనుక్కున్న దాన్ని ఇప్పుడు మనము నెమ్మదిగా తీర్చుకుంటాం అన్నమాట. దేని రూపంలో తీర్చుకుంటాం? ప్రాఫిట్ అండ్ లాస్లో వచ్చిన ప్రాఫిట్ నుంచి మనము దాన్ని రైట్ ఆఫ్ చేస్తాం. అప్పుడు జనరల్ ఎంట్రీ ఏమవుతుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా టు గుడ్ విల్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ చేస్తాం టు గుడ్ విల్ అకౌంట్. ఇప్పుడు గుడ్ విల్ అనేది ఏంటి? ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది అకౌంట్ ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఈస్ దట్? రెండు కూడా నాన్ కరెంట్ అకౌంట్సే. నాన్ కరెంట్ అకౌంట్సే కాబట్టి వర్కింగ్ క్యాపిటల్లో నో చేంజ్. గుడ్ విల్ అనేది దీర్ఘకాలిక ఆస్తి. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్లో ఇది నామినల్ ఎక్స్పెండిచర్ గా చూపించి దీన్ని రైట్ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా నాన్ కరెంట్ అసెటే. నాన్ కరెంట్ ఒక కరెంట్ లాంగ్ టర్మ్ లయబిలిటీ. ఇది యాక్చువల్గా లాంగ్ టర్మ్ లయబిలిటీ. దీన్ని మనము తొందరగా మెల్లిమెల్లిగా తీర్చేసుకోవాలి. ఎందుకంటే నిజమైన అకౌంట్ మనం చూపించగలం, ఇప్పుడు గుడ్ విల్ లేకుండా చూపించాలి. కాబట్టి మనం దీన్ని నాన్ కరెంట్ లయబిలిటీగా ట్రీట్ చేస్తాం కాబట్టి అది నాన్ కరెంట్ అకౌంట్ అవుతుంది. నాన్ కరెంట్ లయబిలిటీ నాన్ కరెంట్ అకౌంట్ అవుతుంది కాబట్టి రెండు కూడా నాన్ కరెంట్ అవ్వడం వల్ల నో చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఓకే, నెక్స్ట్ 13th one. Repayment of long-term loans. అంటే దీర్ఘకాలిక అప్పులను మనం తీర్చాము. ఇప్పుడు ఏం చేసాం? దీర్ఘకాలిక అప్పులను తీర్చాం. రీపేమెంట్, మళ్ళీ పేమెంట్ చేస్తాం. ఏంటి? దీర్ఘకాలిక రుణాలు. ఫస్ట్ ఇక్కడ చూడండి, పేమెంట్ చేసినప్పుడు ఏమవుతుంది? రీపేమెంట్ అవసరం లేదు, పేమెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ లోన్స్ అంటే అయిపోతుంది. ఓకే, ఇట్స్ అ మిస్నోమర్. లైక్ సో రీపేమెంట్ ఆఫ్ లాంగ్ లోన్ అంటే తీర్చేయడం. తీర్చినప్పుడు మన దగ్గర నుంచి ఏం పోతుంది? క్యాష్ ఇస్తేనే తీరుస్తాము, క్యాష్ పోయింది. లాంగ్ టర్మ్ లోన్ ఏంటి? ఇది ఒక లాంగ్ టర్మ్ లయబిలిటీ. దీర్ఘకాలిక రుణము. అయితే క్యాష్ అనేది ఏంటి? కరెంట్ అసెట్. ఇదేంటి? లాంగ్ టర్మ్ లయబిలిటీ అంటే దీర్ఘకాలిక రుణము. ఇది స్వల్పకాలిక ఆస్తి. కరెంట్ అసెట్ కాబట్టి ఇది ఏమవుతుంది? కరెంట్ అకౌంట్ అవుతుంది. ఇదేమవుతుంది? నాన్ కరెంట్ అకౌంట్ అవుతుంది. కరెంట్ అకౌంట్ నాన్ కరెంట్ అకౌంట్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి వర్కింగ్ క్యాపిటల్లో చేంజ్ అక్కర్స్, చేంజ్ కనబడుతుంది. ఆ చేంజ్ ఏ విధంగా ఉంటుంది? వర్కింగ్ క్యాపిటల్ ఇస్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. కాబట్టి ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్లో కరెంట్ లయబిలిటీ కాదు మనం తీర్చింది, లాంగ్ టర్మ్ లయబిలిటీ. కాబట్టి కరెంట్ లయబిలిటీలో ఎఫెక్ట్ ఏంటి కూడా 0 రాసుకోండి. ఇది మనం వర్కౌట్ చేసుకోవడానికి, ఎగ్జామ్లో రాయడానికి కాదు, మనం వర్కౌట్ చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. కానీ మీకు అండర్స్టాండింగ్ కోసం ఇట్లా చెప్తున్నాను.
మీకు కరెంట్ లయబిలిటీ 0 అయిపోతుంది. లాంగ్ టర్మ్ లయబిలిటీ ఇచ్చాడు కాబట్టి కరెంట్ లయబిలిటీ ఇవ్వడం 0. కరెంట్ అసెట్ ఏమవుతుంది? క్యాష్ మన దగ్గర నుంచి పోతుందా వస్తుందా? పోతుంది కాబట్టి క్యాష్ తగ్గిపోతుంది కాబట్టి మీకు ఏమవుతుంది? వర్కింగ్ క్యాపిటల్ అనేది తగ్గిపోతుంది. వర్కింగ్ క్యాపిటల్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది? వర్కింగ్ చేంజ్ అక్కర్స్ నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే అప్లికేషన్ ఆఫ్ ఫండ్ జరిగింది ఇక్కడ. ఓకే, దెన్ purchase of fixed asset in place of in exchange of shares. చూడండి, purchase of fixed asset in exchange of షేర్స్. ఏమర్థమైంది మీకు ఇది? పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ షేర్స్ అంటే ఒక ఫిక్స్డ్ అసెట్ అంటే ఏముండొచ్చు? ల్యాండ్ ఉండొచ్చు, ఫర్నిచర్ ఫిక్చర్ ఉండొచ్చు, ప్లాంట్ ఉండొచ్చు, మెషినరీ ఉండొచ్చు, బిల్డింగ్ ఉండొచ్చు. ఏదైనా ఫిక్స్డ్ అసెట్ ని, ఒక కార్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్. అయితే ఈ ఫిక్స్డ్ అసెట్ ని మనము దేనికి పెట్టి కొనుగోలు చేసాము? షేర్లు ఇచ్చి కొనుగోలు చేసాము. అంటే డబ్బులు ఇవ్వలేదు, వారికి షేర్లు ఇచ్చాం, మన దాంట్లో వాటా ఇచ్చాం, మన కంపెనీలో వాటా ఇచ్చి మనము ఒక ఫిక్స్డ్ అసెట్ ను కొన్నాం. అయితే మనకి లోపల ఏమొచ్చింది? ఫిక్స్డ్ అసెట్ వచ్చింది. ఓకే, ఏదో ఫిక్స్డ్ అసెట్ ఒకటి వచ్చింది. మనం ఏమి ఇచ్చాము? బయటికి ఏమి వెళ్ళింది? షేర్స్ ఇచ్చాము. చూడండి, ఫిక్స్డ్ అసెట్ అనేది లాంగ్ టర్మ్ అసెటా కాదా? దీర్ఘకాలిక ఆస్తి. ఓకే, షేర్స్ ఏంటి? దీర్ఘకాలిక రుణము. అంటే లాంగ్ టర్మ్ లయబిలిటీ. ఓకే, లాంగ్ టర్మ్ లయబిలిటీ. ఇది లాంగ్ టర్మే కాబట్టి ఇది నాన్ కరెంట్ అకౌంట్, ఇది నాన్ కరెంట్ అకౌంట్ కాబట్టి దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. నో చేంజ్. ఓకే, ఇంకోటి ఇష్యూ ఆఫ్ షేర్స్ అగేన్స్ట్ పర్చేజ్ ఆఫ్. చూడండి, 15వ ఇష్యూ ఆఫ్ షేర్స్ అగేన్స్ట్ purchase of stock in trade. స్టాక్ ఇన్ ట్రేడ్ ఏంటి? కొత్త పదం లాగా అనిపిస్తుందా? మీకేం అనిపించకూడదు ఫైనల్ ఇయర్ వాళ్ళకి, అయినా కూడా చెప్తాను. ఇష్యూ ఆఫ్ షేర్స్ అగేన్స్ట్ పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే ఏంటి? స్టాక్ లో ఏమేమి ఉన్నాయి? స్టాక్ ఇన్ ట్రేడ్ లో ఏమేమి వస్తాయి? రా మెటీరియల్స్. స్టాక్ ఇన్ ట్రేడ్ ఫైనల్ గూడ్స్ గురించి చదువుకున్నాం. అయితే స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే మనము కొంత సరుకుని కొనుక్కున్నాం. అంటే మనం రోజు రెగ్యులర్ గా మన బిజినెస్ కార్యకలాపాలలో మనం ఏదైతే సేల్ చేస్తామో అది స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను యాజ్ ఎ లెక్చరర్ గా నాదేంటి స్టాక్ ఇన్ ట్రేడ్? లెక్చర్ ఇవ్వడం, నా నాలెడ్జ్ని 10 మందికి పంచడం. ఏ నాలెడ్జ్ నాకు కొంచెం ఉందో ఆ కొంచెం కూడా పంచడం, అంతే. అది స్టాక్ ఇన్ ట్రేడ్ నాలెడ్జ్. ఓకే, అలాగే ఒక వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ ఉంది, వాటి స్టాక్ ఇన్ ట్రేడ్ ఏమవుతుంది? ప్యూరిఫైడ్ వాటర్ అవుతుంది స్టాక్ ఇన్ ట్రేడ్. ఓకే, అలాగే ఎవరిదైనా బిజినెస్ లో స్టాక్ ఇన్ ట్రేడ్ అని ఒకటి ఉంటుంది వాడికి. అంటే వాడి మెయిన్ లైన్ ఆఫ్ బిజినెస్ లో మెయిన్ వాడు సేల్ చేసేది. అయితే ఇక్కడ వాడు ఏం చేశాడు? వాడు దీన్ని పర్చేస్ చేశాడు, కొన్నాడు. ఒకటి దగ్గర కొన్నాడు, వేరే వాడి దగ్గర కొన్నాడు. కొని డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వకుండా షేర్లు ఇచ్చాడు. అంటే ఓనర్షిప్ కల్పించాడు. తన కంపెనీలో ఒక ఓనర్షిప్ కల్పించాడు, కొంత భాగం ఓనర్షిప్ కల్పించాడు.
ఓనర్షిప్ కల్పించడం వల్ల భాగస్వామ్యం చేసుకున్నట్టే అది. అయితే అలా ఇచ్చడం వల్ల ఏమైంది ఇక్కడ ఎఫెక్ట్? ఏం పర్చేస్ చేసాము? స్టాక్ ఇన్ ట్రేడ్ పర్చేస్ చేసాము. జనరల్ ఎంట్రీ ఏంటి దీనికి? స్టాక్ ఇన్ ట్రేడ్ అకౌంట్ డేటా టు ఏం ఇష్యూ చేసాము? టు షేర్ క్యాపిటల్. అయితే ఇప్పుడు చూడండి, షేర్ క్యాపిటల్ అనేది లాంగ్ టర్మ్ లయబిలిటీ, దీర్ఘకాలిక రుణము. స్టాక్ ఇన్ ట్రేడ్ ఏంటి? మనం అమ్ముకునేది, రెగ్యులర్గా అమ్ముకునేది. దీర్ఘకాలికం ఎందుకు అవుతుంది? ఇది స్వల్పకాలికమైనటువంటి మన ఆస్తి, అంటే షార్ట్ టర్మ్ అసెట్, అంటే కరెంట్ అసెట్ అని అర్థం. అంతేనా? ఇప్పుడు ఇదేమో కరెంట్ అకౌంట్ అయ్యింది, ఇదేమో నాన్ కరెంట్ అకౌంట్ అయ్యింది. రెండు వేరు ఉన్నాయి కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ చేంజ్ అవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ చేంజ్ అక్కర్స్, అంటే జరుగుతుంది. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ చేంజ్ అయినప్పుడు, మీకు వర్కింగ్ క్యాపిటల్ చేంజ్ అయినప్పుడు పాజిటివ్గా అవుతుందా నెగిటివ్గా అవుతుందా ఎట్లా అనుకుంటాము? వర్కింగ్ క్యాపిటల్ ఇస్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఇక్కడ మనకు కరెంట్ లయబిలిటీస్ అంటే ప్రస్తుత రుణాలు ఏం పెరగట్లేదు, కానీ దీర్ఘకాలిక రుణాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇది జీరో అవుతుంది. కరెంట్ అసెట్స్ ఏమవుతుంది? మనకి కరెంట్ అసెట్స్ మీద మనకి షార్ట్ టర్మ్ అసెట్ స్టాక్ వచ్చింది కాబట్టి షార్ట్ టర్మ్ అసెట్, కాబట్టి కరెంట్ అసెట్ పెరిగింది. కాబట్టి కరెంట్ అసెట్ పెరగడం వల్ల WC వర్కింగ్ క్యాపిటల్ న్యాచురల్ గా పెరుగుతుంది. కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది, అంటే మనకి ఇది సోర్స్ ఆఫ్ ఫండ్స్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, redemption of preference shares. రిడెంప్షన్ అంటే ఏంటి? తిరిగి కొనుగోలు చేసుకోవడం. మనం మన కంపెనీ దాంట్లో ఆలోచిస్తే, మనం ఇంతకుముందు ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేస్తున్నాము. ఇష్యూ చేసిన షేర్స్ని మళ్ళీ మనము వెనక్కి తీసేసుకొని వాళ్ళ క్యాష్ పే చేసేస్తాం. దీనివల్ల మనం క్యాష్ పే చేయడం వల్ల ఏమవుతుంది? క్యాష్ అవుట్గో ఉంటుంది, అంటే క్యాష్ బయటకు వెళ్ళిపోతుంది. ప్రిఫరెన్స్ షేర్స్ ఏమవుతాయి? రీడీమ్ అయిపోతాయి. ప్రిఫరెన్స్ షేర్స్ ఏమవుతాయి? లాంగ్ టర్మ్ లయబిలిటీ అనేది ఒకటి తగ్గుతుంది. అంటే క్యాష్ ఏమవుతుంది? బయటికి పోతుంది, కాబట్టి కరెంట్ అసెట్ కాబట్టి తగ్గుతుంది. లాంగ్ టర్మ్ లయబిలిటీ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఇది కూడా దీనికి జనరల్ ఎంట్రీ ఏం రాస్తాము? రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇప్పుడు క్యాష్ అకౌంట్ ఏంటి? కరెంట్ అకౌంట్. లాంగ్ టర్మ్ లయబిలిటీ తీసుకున్నాం కాబట్టి ఏమవుతుంది? నాన్ కరెంట్ అకౌంట్ అవుతుంది. కాబట్టి వర్కింగ్ క్యాపిటల్లో చేంజ్ కనబడుతుంది. చేంజ్ అక్కర్స్. ఏం చేంజ్ కనబడుతుంది? నెగటివ్ చేంజ్ కనబడుతుంది. ఎందుకంటే క్యాష్ తగ్గిపోతుంది, మన దగ్గర క్యాష్ వెళ్ళిపోయింది. కాబట్టి లాంగ్ టర్మ్ అసెట్ లాంగ్ టర్మ్ లయబిలిటీ మాత్రమే తగ్గింది, షార్ట్ టర్మ్ లయబిలిటీ తగ్గలేదు. అంటే కరెంట్ లయబిలిటీ తగ్గలేదు కాబట్టి మనకు నెగటివ్ అయిపోతుంది, అంటే అప్లికేషన్ ఆఫ్ ఫండ్ అవుతుంది. దెన్
సేల్ ఆఫ్ టెంపరరీ ఆర్ మార్కెటబుల్ సర్ప్లస్ ఏంటి సేల్ ఆఫ్ temporary or marketable ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి పెట్టుబడులు అంటే ఇక్కడ అర్థం ఏంటి ఫస్ట్ మనము ఈ టెంపరరీ ఆర్ మార్కెటబుల్ ఇన్వెస్ట్మెంట్స్ టెంపరరీ అన్నప్పుడే మీకు అర్థం ఏంటి దీర్ఘకాలికం కాదు తాత్కాలికమైనది టెంపరరీ అంటే ఏంటి తాత్కాలికమైనది కదా అర్థము తాత్కాలికమైనదని అర్థం కదా తాత్కాలికమైనటువంటి పెట్టుబడులను మనం ఉపసంహరించుకొని వాటిని అమ్మేసి ఏం తెచ్చుకుంటాం డబ్బులు తెచ్చుకుంటాం అంటే మనకి క్యాష్ ఏమవుతుంది దీనివల్ల లోపలికి వస్తుంది క్యాష్ ఇన్ అవుతుంది టెంపరరీ మార్కెటబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతుంది అవుట్ మార్కెటబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయి అవుట్ అంటే అర్థం ఏంటి దీని జనరల్ ఎంట్రీ ఏం రాస్తాము క్యాష్ అకౌంట్ డేటా టు మార్కెటబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ ఇది రాయడం వల్ల మనకి ఏమైంది క్యాష్ అకౌంట్ ఈ అకౌంట్ రెండు ఏర్పడ్డాయి క్యాష్ అకౌంట్ ఏంటి కరెంట్ అకౌంట్ ఇది కరెంట్ అసెట్ కాబట్టి ఇది కరెంట్ అకౌంట్ మార్కెటబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి ఇది కూడా కరెంట్ అకౌంటే ఎందుకు అంటే ఒక సంవత్సరం లోపలే టెంపరరీ అన్నాం కాబట్టి సంవత్సరం లోపల జరిగే మొత్తం వ్యవహారమే కాబట్టి ఇది కరెంట్ అకౌంటే అవుతుంది ఇది కరెంట్ అకౌంటే అవుతుంది రెండు కరెంట్ అకౌంట్ అవడం వల్ల నో చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఓకే రాసుకోండి Nineteenth one. Sale of long-term trade investments. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమన్నాను సేల్ ఆఫ్ లాంగ్ టర్మ్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నాను సేల్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది క్యాష్ వస్తుంది లాంగ్ టర్మ్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే దీర్ఘకాలికమైన పెట్టుబడులను అమ్మేసాం మనం అమ్మేయడం వల్ల మనకు క్యాష్ వచ్చింది దీనికి జర్నల్ ఎంట్రీ ఏంటి దీనికి క్యాష్ రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్యాష్ అకౌంట్ డేటా టు లాంగ్ టర్మ్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ రెండు అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యాయి ఇప్పుడు క్యాష్ అకౌంట్ ఏంటి ఇది కరెంట్ అసెట్ లాంగ్ టర్మ్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి ఇది లాంగ్ టర్మ్ అసెట్ ఇది కరెంట్ అసెట్ ఇది లాంగ్ టర్మ్ ట్రేడ్ అసెట్ అయితే కరెంట్ అకౌంట్ లో సేల్ చేయడం వల్ల మనకి ఏమొచ్చింది ఇప్పుడు కరెంట్ అసెట్ పెరిగింది లాంగ్ టర్మ్ది అసెట్ తగ్గిపోయింది కానీ ఇది కరెంట్ అకౌంట్ కాదు కదా అంటే ఇది కరెంట్ అకౌంట్ ఇది నాన్ కరెంట్ అకౌంట్
ఒక కరెంట్ అకౌంట్ నాన్ కరెంట్ అకౌంట్ ఇన్వాల్వ్ అవడం వల్ల చేంజ్ అక్కర్స్, అంటే మార్పు సంభవిస్తుంది. ఏ విధమైన మార్పు సంభవిస్తుంది? పాజిటివ్ గా సంభవిస్తుంది. ఎందుకు పాజిటివ్ గా సంభవిస్తుంది మళ్ళీ చెప్తాను. దీన్ని వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ ఏమీ లేవు, సున్నా. కరెంట్ అసెట్స్ ఏమయ్యాయి? క్యాష్ రావడం వల్ల కరెంట్ అసెట్స్ పెరిగాయి. దీని ఎఫెక్ట్ వర్కింగ్ క్యాపిటల్ మీద ఏముంటుంది? పెరుగుతుంది. కాబట్టి పాజిటివ్ గా ఉంటుంది. కాబట్టి ఇది సోర్స్ ఆఫ్ ఫండ్ గా మనం ట్రీట్ చేయొచ్చు. సరే, ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. చిన్న మార్పు చేస్తాం. పర్చేజ్ ఆఫ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నారు. 20వ చెప్పండి. పర్చేజ్ ఆఫ్ షార్ట్ టర్మ్స్ అన్నప్పుడు పర్చేజ్ చేసినప్పుడు మన క్యాష్ ఏమవుతుంది? అవుట్గో బయటికి వెళ్ళిపోతుంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయి? మనకి కరెంట్ అసెట్స్ కాబట్టి ఒక అసెట్ రూపంలో మన దగ్గర ఉండిపోతుంది, ఇన్ అవుతుంది. ఇది షార్ట్ టర్మ్ అన్నాను కాబట్టి. ఇప్పుడు క్యాష్ ఏమైంది? కరెంట్ అసెట్ అయ్యింది. ఇదేమైంది? ఇది కూడా కరెంట్ అసెట్ అయ్యింది. రెండు కరెంట్ అసెట్స్ అయ్యాయి, రెండు కరెంట్ అకౌంట్స్ అయ్యాయి. కాబట్టి నో చేంజ్ అకర్స్. ఇది కరెంట్ అసెట్ అయ్యింది, ఇది కరెంట్ అసెట్ అయింది. కాబట్టి నో చేంజ్ అకర్స్. ఎటువంటి మార్పు వర్కింగ్ క్యాపిటల్లో జరగదు. నెక్స్ట్ వన్, పేమెంట్ ఆఫ్ బోనస్ టు workers. Payment of bonus to shareholders. ఈ రెండు ఉన్నాయి అనుకుందాం. రెండు వేరు వేరు, రెండింటికి ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి. వాట్ విల్ యూ డూ? ఇప్పుడు బోనస్ ఇలాంటివి మనం దేని నుంచి ఇస్తాము? మన లాభాల నుంచి ఇస్తాము. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనము ప్రాఫిట్ని అప్రాప్రియేట్ చేసి అందులో నుంచి మనం బోనస్ ఇస్తాం. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మనం డెబిట్ చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలి? దీనికి జనరల్ ఎంట్రీ ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ చేసి మనం ఏం చేస్తాము? వర్కర్స్కి పేమెంట్ ఆఫ్ బోనస్ చేసాము. పేమెంట్ చేసినప్పుడు మన దగ్గర ఏం పోతుంది? క్యాష్ వెళ్ళిపోతుంది బయటికి. క్యాష్ పోతుంది కాబట్టి రియల్ అకౌంట్లో వాట్ ఎవర్ కమ్స్ ఇన్ షుడ్ బి డెబిటెడ్ అండ్ వాట్ ఎవర్ గోస్ అవుట్ షుడ్ బి క్రెడిటెడ్. సో ఐఎమ్ క్రెడిటింగ్ హియర్ ఇట్ విత్ క్యాష్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ బీయింగ్ క్యాష్ పేడ్ ఫర్ బోనస్ టు వర్కర్స్ అన్నాను. దేనికి? ఫస్ట్ దానికి. సెకండ్ దానికి ఏంటి? జనరల్ ఎంట్రీ. ఇక్కడ పేమెంట్ ఆఫ్ బోనస్ టు షేర్ హోల్డర్స్ అన్నాను. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాను? షేర్ హోల్డర్స్కి ఏం చేశాను? నేను క్యాష్ పే చేయట్లేదు. ఇక్కడ బోనస్ వాళ్ళకి వేరే రూపంలో షేర్స్ రూపంలో ఇస్తున్నాను అనుకుందాం. అంటే క్యాష్ ఇచ్చే బదులు షేర్స్ ఇస్తున్నాను వాళ్ళకి, షేర్ హోల్డర్స్కి. అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి నేను క్యాష్ ఇవ్వకుండా ఇన్ లిeu ఆఫ్ క్యాష్ what I am paying? Shares. So what should be the journal entry for this one? The same profit and loss appropriation account should be debited, and then
టు షేర్ హోల్డర్స్ అకౌంట్ షుడ్ బి క్రెడిటెడ్. సరే, ఇప్పుడు ఇవి రెండు అయిపోయాయి. ఇప్పుడు దీని నెట్ ఎఫెక్ట్ వర్కింగ్ క్యాపిటల్ మీద ఏ విధంగా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ క్యాష్ అకౌంట్ ఏంటి ఇక్కడ? కరెంట్ అసెట్స్, కరెంట్ అకౌంట్. మళ్ళీ ఈ రెండు ఏమవుతాయి? షేర్ హోల్డర్స్ షేర్ క్యాపిటల్ ఏమవుతుంది ఇక్కడ? నాన్ కరెంట్ అకౌంట్ అవుతుందా? ప్రాఫిట్ అండ్ లాస్ ఏమవుతుంది? ప్రాఫిట్ అండ్ లాస్ ఏమవుతుంది? ప్రాఫిట్ అండ్ అప్రోప్రియేషన్ ఇదేమో నాన్ కరెంట్ లయబిలిటీ అవుతుంది. ఇదేమో షేర్ హోల్డర్స్ అకౌంట్ ఏమో ఇది కూడా నాన్ కరెంట్ అవుతుంది. రెండు నాన్ కరెంట్ అవ్వడం వల్ల వర్కింగ్ క్యాపిటల్లో నో చేంజ్. కానీ ఇక్కడ క్యాష్ పోయింది కాబట్టి, పేమెంట్ ఆఫ్ బోనస్ క్యాష్ రూపంలో ఇచ్చాం కాబట్టి ఇదేమో నాన్ కరెంట్ లయబిలిటీ అవుతుంది, ఇదేమో కరెంట్ లయబిలిటీ అవుతుంది. కరెంట్ అసెట్ మనకి బయటికి పోతుంది కాబట్టి ఇది కరెంట్ అకౌంట్ అవుతుంది, కాబట్టి ఇది నాన్ కరెంట్ అకౌంట్ అవుతుంది, కాబట్టి ఇది నాన్ కరెంట్ అకౌంట్ అవుతుంది, క్యాష్ కరెంట్ అకౌంట్ అవుతుంది, కాబట్టి చేంజ్ అక్కర్స్. ఓకే, సో ఏం చేంజ్ అవుతుంది? క్యాష్ పోయింది కాబట్టి నెగటివ్ చేంజ్ వస్తుంది, ఇక్కడ ఏం పోలేదు కాబట్టి న్యూట్రల్ గా ఉంటుంది, అలాగే అవుతుంది. ఓకే ఫైన్. సో 21 చూసాం మనము. ఇవన్నీ కూడా మీకు జడ్జి చేయడానికి మాత్రం ఉపయోగపడతాయి. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అప్పుడు ఎంట్రీస్ వాడిచ్చినప్పుడు మీకు ఎఫెక్ట్ ఏమొస్తుంది అనేది మీరు బ్యాక్గ్రౌండ్లో మీరు చెక్ చేసుకొని అందులో ఫిగర్లు షెడ్యూల్లో కరెక్ట్గా వేయాలి. సో ఇట్ ఈస్ లైక్ వర్క్ నోట్స్ మీరు తయారు చేసుకోవడానికి కావాల్సిన అన్ని కూడా మీకు సదుపాయం చేశాను. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటి? షెడ్యూల్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ని ఏ విధంగా మీరు చేస్తారనేది నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. ఓకే, టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. అండ్ వన్ థింగ్ మోర్, డౌట్లు ఏమున్నా గ్రూప్లో పెట్టండి. మన ఫైనల్ ఇయర్ గ్రూప్లో ఖచ్చితంగా మీరు పెట్టండి. పెడితే మీకు ఆన్సర్ నేను చేస్తాను. ఓరల్గా చెప్పేది ఉంటే ఫోన్ చేసి చెప్తాను, రిటర్న్ ఫామ్లో చెప్పాలి అంటే మెసేజ్ పెడతాను. చూపించాలి అనుకుంటే నెక్స్ట్ క్లాస్లో వీళ్ళు అడిగారని చెప్తే అది చూపించి నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం. ఫైన్, టిల్ దెన్ బై.